హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూఎస్లో ఆంధ్ర సిస్టర్స్. సో ఇవాళ అయితే అటు మిగిలిపోయిన ఇడ్లీ పిండిని అటు డస్ట్బిన్లోకి వేయలేక, అలాగని ఒక రేకు ఇడ్లీలు వేయలేక ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇలా పునుగులు అయితే వేసుకుందామా అని నాకు మైండ్కి తట్టింది. సో ఇంకా ఈ పునుగులు అయితే ఎలా వేసానో మీకు కూడా చూపించేస్తాను, చూసేద్దాం రండి. సో చూసారు కదా ఎంత ఇడ్లీ పిండి మిగిలిందో, అటు ఒక్క రేకు కూడా ఇడ్లీ రాదు. సో ఆ ఇడ్లీ పిండిలో అయితే మైదా పిండి అయితే సుమారుగా నేనైతే పావు సేరు గ్లాస్తో అయితే 1.5 కప్ మైదా అయితే యాడ్ చేసేసుకున్నాను. కొంచెం సోడా ఉప్పు అండ్ తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని, ఇంకా దానిలోకి నేనైతే కొంచెం జీరా అయితే యాడ్ చేసుకున్నాను. ఇదైతే కంప్లీట్గా ఆప్షనల్ అండి, నాకైతే నచ్చుతుంది జీరా వేసుకుంటే, అందుకని యాడ్ చేసుకున్నాను. ఇంకా దానిలోకి అయితే కొంచెం పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను, సుమారుగానే యాడ్ చేసుకున్నాను. ఇంకా దానిలోకి అయితే ముందుగా నేనైతే ఒక ఉల్లిపాయని చిన్నగా చాప్ చేసుకున్నాను, అండ్ ఒక 4 to 5 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నా చిన్నగా, అండ్ కొత్తిమీరని కూడా చిన్నగా చాప్ చేసేసుకున్నాను. సో ఈ కట్ చేసుకున్న వాటిని అయితే మనం ముందుగా తయారు చేసుకుంటున్నాం కదా, ఆ పిండిలోకి అయితే వేసేసుకుందాము. సో ఇంకా దీన్ని అయితే మనం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నారు కదా, అలా లంప్స్ లేకుండా సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మనం బాగా కలుపుకోవాలండి, లేదంటే మనకి పేలుతూ ఉంటాయి అన్నమాట పునుగులు. సో ఇంకా ఇలా కలిపేసుకొని అయితే ఒక 1 hour పక్కన పెట్టేసుకోవాలి. సో 1 hour తర్వాత చూస్తున్నారు కదా, సో మనకి పిండి రెడీ అయిపోయింది. ఇంకా అయితే బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని, సో ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఆయిల్ మనకి కంప్లీట్గా కొంచెం వేడైతే ఎక్కాలండి. వేడెక్కిందా లేదా అని చెక్ చేసుకోవడానికి అలా ఒక పునుగు వేసుకోండి. అది మనకి పైకి తేలుతుంది అంటే ఇంకా మనకి ఆయిల్ మనకి రెడీ అయినట్టే. సో ఇంకా ఆ స్టేజ్లో ఇంకా మన పునుగులు అయితే వేసేసుకోవచ్చు చిన్న చిన్నగా. సో అది సైజ్ డిపెండ్స్ అండి, మీకు ఎట్లా నచ్చితే అట్లా వేసుకోండి. నాకైతే ఇలా చిన్నగా ఇష్టం, అందుకని ఇలానే వేసుకున్నాను. సో మనం ముందుగా పిండి ఆల్రెడీ లంప్స్ లేకుండా మంచిగా కలుపుకున్నాము, అండ్ దట్టు 1 hour అయితే మనం పక్కన పెట్టుకున్నాం కాబట్టి సో మనకి ఈ పునుగులు అనేది మంచిగా వస్తాయి, లేదంటే మనకి పేలుతూ ఉంటాయండి ఒక్కొక్కసారి. సో జాగ్రత్తగా చూసుకోండి పునుగులు వేసేటప్పుడు అయితే. సో ఈ కలర్ వచ్చాక పక్కకి తీసేసుకోండి. ఆయిల్ కొంచెం ఒడిగిల్లినాకైతే తీసుకోండి, లేదంటే ఆయిల్ లాగేస్తాయి ఎక్కువ. సో నాకైతే ఆయిల్ ఏం లాగలేదు, అండ్ సోడా ఉప్పు వేసాం బట్ మంచిగా పొంగాయి కూడా పునుగులు, చాలా బాగున్నాయి. చూసారు కదా, సో రెడీ అయిపోయినాయి మనకి పునుగులు. ఇప్పుడైతే చట్నీ ఎలా చేసుకోవాలో చెప్తానండి, దాని వెనక ఉన్న కథ కూడా చెప్తాను. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ అయితే మా తాతగారికి ఈ చట్నీ వేసి పెట్టింది. ఏంటిది అని అడిగితే అల్లపచ్చల్లో పెరిగేసి కలుపమ్మ, అంతే ఈజీ అయిపోతుంది, ఇది మీ తాతగారికి చాలా ఇష్టం అని చెప్పింది. ఇంకా నేను కూడా సరే తాతగారికి ఇష్టం కదా అని చెప్పి టేస్ట్ చేశాను, చాలా నచ్చింది. ఎంతైనా నాది మా తాతగారిది ఒకటే టేస్ట్ కదా. సో చూసారా, మీరు కూడా ట్రై చేయండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.